మన పెద్దన్నగా రేపు మార్పు తీసుకొస్తాడేమో, రేపు రాజకీయ మార్పులు వస్తాయేమో, రాజకీయ సునామీలు వస్తాయేమో అని ఆలోచిస్తారు తప్ప అందరు రాజకీయ నాయకుల్లాగా చచ్చిపోయారు కదా మాకేం సంబంధం ఉంది, నాకు సిబిఐ విచారణ జరిపించండి లేకపోతే సిపిఎం విచారణ జరిపించండి అంటే కరెక్ట్ కాదు. విజయ్ గారు మార్పు అనేది మీ దీంట్లో తీసుకురండి, మార్పు అనేది ఈ విధంగా తీసుకురండి. మీరు నిజమైన రాజకీయ నాయకుడు అయితే, మీరు సినిమా హీరో నుంచి మీరు నిజంగా మార్పు కావాలనుకుంటే ఇక్కడి నుంచి నాంది పలుకుతే బాగుంటుంది తప్ప మీరు నాంది పలకలేనప్పుడు ఈ 40 మందిని పట్టించుకున్న 10 కోట్ల మందిని మీరేం పట్టించుకుంటారు అని ఇది ప్రజల అభిప్రాయం. కనుక తొక్కుసలాట్లో చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇచ్చి పార్టీ ఆదుకుంటుందా లేదా స్పష్టంగా మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందనేసి దాని మీద ఇది విచారణ జరుగుతుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. తప్పు ఎవరిది అనేది కాదు, ప్రాణం పోయింది, ప్రాణం విలువ మనం కట్టలేము కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చేస్తారని ఆశిస్తూ, మార్పు మీ ద్వారా స్టార్ట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకో.